ముందుకు రావడానికి ముఖ్య కారణం దిల్ రాజు గారు హరిహర వీరమల్లు సినిమా గురించి నా మీద భారీ ఎత్తున అభియోగం చేయడం జరిగింది. దానికి పార్టీ ఆఫీషియల్ మనకి మీ మీద అభియోగం ఉంది, దాన్ని మీరు అది సత్యమా అసత్యమా నిరూపించుకోండి అని చెప్పడం, అది టైం ఇవ్వడం అవన్నీ కూడా జరిగింది. దాని గురించి నిజాలు నిర్భయంగా బయట పెట్టే అవకాశం వచ్చింది. ఏంటంటే యాక్చువల్గా ఆయన చెప్పినది ఏప్రిల్ 19 రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా సంబంధించి సత్యనారాయణ నేను ఆయన జనసేన పార్టీ అని జనసేన నేత అని ఒక పార్టీని తోటిపాటు సినిమా డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ అని నా మీద వాళ్ళ తమ్ముడు చేసిన దాన్ని డైవర్షన్ చేయడానికి నా మీద ప్రయోగం చేశాడు. అది కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ విషయమే చాలా సీరియస్గా నిర్ణయం తీసుకుంటే ఇమీడియట్లీగా మన దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు ఆ నలుగురు ఎవరని అడిగితే ప్రెస్ మీట్ పెట్టి మొత్తం పేర్లు చెప్పమంటే అన్నీ చెప్పడం జరిగింది. దానికి ఆయన పేరు నేను చెప్పానని కక్షతో, వ్యక్తిగత కక్షతో ఏ విధంగా ఆయనకి గురించి ఎప్పుడైతే ఈ మాట బయటకు వచ్చిందో ఒక్కొక్కరు రావడం, ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో ఆయన అలా యాక్చువల్గా ఏం జరిగింది అవన్నీ ఇది చెప్పడం మానేసి నా దగ్గర వీడియోలు ఉన్నాయి, ఇదంతా జనసేన నేత చేసిందని తీవ్రమైన ఆరోపణ చేశాడు. నిజంగా వీడియోలు ఉంటే నిరూపించండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించండి. ఏంటది? ఒక వ్యక్తి మీద మీరు ఈ విధమైన అభియోగం చేయడం ఏంటి? దీన్ని చాలా వరకు తీసుకుని వెళ్తాను, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తగ్గను. ఎందువల్లంటే ఇదంతా చేసింది మీ తమ్ముడు కదా. జూన్ 1న బంద్ అన్న పదం ఎప్పుడు వచ్చింది? మేము అసలు బంద్ అన్న మాట అన్నామా? నా వీడియో ఏదో మే 13వ తారీఖున ఒక జర్నలిస్ట్ని అడిగిన ప్రశ్నకి జూన్ 1న మూసివేస్తున్నారు కదా అంటే అప్పుడు కూడా గమనించండి, బంద్ అని మాత్రం చెప్పలేదు. అవును ఇబ్బందులు ఉన్నాయి అని. అందులోనూ నేను యాక్చువల్గా సినిమాలు ఈ కరోనా వచ్చిన కాడి నుంచి సినిమాలు లేకపోతే మూసివేయడం మాకు అలవాటు అయిపోయింది. పూర్తిగా ఇంటర్వ్యూ ఏదైనా చూస్తే మీ అందరికీ తెలుస్తుంది. ఆ ఉద్దేశంతో నేను చెప్తే మీ ఓడే అన్నాడని అది హైలైట్ చేసుకుంటూ ఏ విధంగా నేను ఏం చేశాను అవన్నీ చెప్పడం ఎంతవరకు సబు? అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా? అరవింద్ గారు అంటే ఆయన దుస్సాహనం అని చెప్పాడు. ఈయన కూడా ప్రెసిడెంట్ ఆపే దమ్ము ధైర్యం ఎవరికి ఉందని ఈయన అన్నాడు. మీరు బాగా గమనించండి, నేను మే 13 నేను చెప్పినప్పుడు అప్పుడు హరిహర వీరమల్లు అన్న డేట్ రాలేదు, డేట్ ఫిక్స్ కాలేదు. ఏలో మే 18ని మీటింగ్ పెట్టుకుని మా ఎగ్జిబ్యూటర్ సెక్టర్ చైర్మన్ చేత సురేష్ బాబు ఇద్దరు దిల్ రాజు గారు ఒత్తిడి చేసి ఛాంబర్లో లెటర్ పెట్టించి దాన్ని ఆంధ్రాది ఈ ఏరియాలో ఉన్న దాన్ని, ఆంధ్రాలో కూడా అన్ని ఏరియాలు కూడా కాదు, ఓన్లీ కృష్ణాను ఈస్టు అలాగ ఉన్న దాన్ని తీసుకొచ్చి 2 స్టేట్లు వైపు చేసేసి ఇది అంతా ఏంటంటే అప్పటికి హరిహర వీరమల్లు అనే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అప్పుడు మీకు తెలియదా? అప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దీనికి ఒప్పుకోకపోతే ఆ 3 సెక్టార్లోనూ కూడా ఎగ్జిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ సెక్టార్లో కూడా మీ తమ్ముడు మీ బ్రదర్ అటెండ్ అయ్యి జూన్ 1వ తారీఖున బంద్ చేస్తా అన్నది నిజం కాదా? మీరు అవన్నీ సీసీ ఫుటేజ్ చెప్తే తెలుస్తుంది. అది అక్కడి నుంచి వచ్చింది. యాక్చువల్గా వీళ్ళు ఎప్పుడో ఈ పర్సంటేజ్ విధానం అనేది
2024 మే 21లో వీళ్ళు తెలంగాణ ఛాంబర్లో వీళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో అటువంటి శిరీష్ రెడ్డి వన్ ఇదిగో వెంకటేశ్వర ఫిలిమ్స్, నెక్స్ట్ సునీల్ అంటే సురేష్ బాబు పార్ట్నర్ సునీల్ ఏషియన్ ఫిలిమ్స్. వీళ్ళు ఏ విధంగా ఏ సినిమాకి ఎన్ని కోట్ల సినిమా ఏ అన్నది కూడా పర్సంటేజ్ కూడా నిర్ణయం చేయడం జరిగింది. ఈ పర్సంటేజ్ నిర్ణయాన్ని తీసుకుని జూలై 1 నుంచి అమలు జరగడం అని కూడా పెట్టారు. అయితే ఇది ఎందుకు అమలు చేయలేదు? దీని వెనకాతల స్వార్థం ఉందా లేదా? ఇప్పుడు ఈ విధంగా మీరు సురేష్ బాబు కానీ మీరు కానీ ఒక సెక్టార్ చైర్మన్ ఒత్తిడి చేసి ఛాంబర్లో పెట్టిన దాన్ని ఆల్రెడీ మీరు ఇది నిర్ణయం తీసుకున్న దాన్ని ఎందుకు అమలు చేయలేదు? దానికి మీ స్వార్థం. ఎందువల్లంటే మీ సినిమాలు 2 ఉన్నాయి, గేమ్ చేంజరు, నెక్స్ట్ సంక్రాంతి వస్తున్నా వెంకటేష్ హీరో, సురేష్ బాబు గారు బ్రదరు. మీరు ఈ విధంగా మీకు స్వార్థంతో దీన్ని అమలు చేయలేదు. మీరు ఇప్పుడు మీ సినిమాలు లేవు, ఏదో ఇప్పుడు గట్టిగా పట్టుకుంటే ఇదేదో మన మీద రాదు, తూర్పుగోదావరి జిల్లాల మీద పోవద్దని దురుద్దేశంతో, అందులోని జనసేన పార్టీలో నేను ఉన్నాను కాబట్టి జనసేన పార్టీ అంటే పార్టీ ప్లస్ తూర్పుగోదావరి 2 కలిపి వెళ్తాయనే దురుద్దేశంతో మీరు ఈ విధంగా జూన్ 1 నుంచి బంద్ అని మీ తమ్ముడు అనడం కరెక్ట్ కాదా? ఇదంతా మీకు తెలుసు కదా. ఇది అసలు విషయం. అసలు మీరు ప్రెస్ మీట్లో మీ తమ్ముడు పేరే ఎత్తకుండా మొత్తం అంతా ఈస్ట్ నుంచే జరిగిందని మా అమ్మి పెట్టడం, ఇదంతా ఎంతవరకు కరెక్ట్? ఇది చాలా దారుణమైన విషయం. ఇప్పుడు ఇది ఎలాగా సమగ్ర దర్యాప్తులో ఛాంబర్లో మీరు అన్ని మాట్లాడినవన్నీ సీసీ ఫుటేజ్ అన్నీ కూడా తెలుస్తాయి. నేను ఛాంబర్ కంటూ వెళ్ళలేదు, ఛాంబర్ ఒక్క మీటింగ్లో కూడా పాల్గొనలేదు. ఛాంబర్కి నేను వెళ్ళి దాదాపు సంవత్సరం అవుతుంది. ఇది నిజం, ఇది సత్యం, ఇది మేము చెప్తుంది. 100% నాకు అవకాశం ఇచ్చారు. సత్యం అసత్యం అని నిరూపించుకోమన్నారు. మేము ఆయన ఆరోపణలన్నీ అసత్యమని మొత్తం అంతా ఒక ఫైల్ అది తీసుకుని నేను వెళ్ళి కలిసి అని చెప్పండి. రాజకీయంగా మా దేవుడు ఏది చెప్తే పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది చేయడానికి నేను